దేశ రాజకీయాల్ని ముందు ఎట్లా శాసించినామో ఇప్పుడు కూడా అదే రేంజ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా ఒక్క పార్టీ ఏ పార్టీ అయినా సరే సార్, ఏ పార్టీ అయినా సరే ఫుల్ 42కి 40 సీట్లు మ్యాక్స్ టు మ్యాక్స్ కొడితే గాన ఒక తెలుగువాడు కనుక ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా సార్? దిస్ ఈజ్ మై క్వశ్చన్ సార్. ఇంతకుముందు శాసించినాము, సో అదే మాదిరిగా అట్లా ఛాన్స్ ఉందంటే కనుక పార్టీలకు అతీతంగా ఆ తెలుగువాడిని ప్రైమ్ మినిస్టర్ చేసేదానికి మనం కృషి చేయగలమా? మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? సింపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీని విషయంలో నేను సమాధానం ఏ విధంగా చెప్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. నాకు సిద్ధాంతపరమైనటువంటి ఒక మా సాంప్రదాయంలో గురువు అని మేము అనం, గురువు అనేది ఉండదు. కానీ చాలా సంవత్సరాలు సిద్ధాంతకర్తగా పనిచేసినటువంటి జాతీయవాద సిద్ధాంతాల్లో సిద్ధాంతకర్తగా పనిచేసినటువంటి తత్వపన్ టెంగ్డీతో నేను కలిసి పనిచేశాను. ఒకసారి మేమిద్దరం సముద్ర తీరంలో బీచ్ మీద ఎక్కడనో రాత్రి నడుస్తున్నప్పుడు అనేక విషయాలు నాతోనే ఏదో విషయంలో సందర్భంలో పెద్దవాళ్ళు మాట్లాడి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్ ఇదంతా చేస్తుంటారు కదా. చేస్తున్నట్టే ఒకసారి ఆ సముద్రం చూపించింది. ఈ సముద్రం అంటే ఏంటిది అంటే, సముద్రం అంటే అర్థం ఏంటంటే విశాలం, తీరం కనబడేది సముద్రం. ఈ సముద్రాన్ని మన పిడికిట్లో తీసుకోవాలంటే ఏం చేయాలి? సో దెర్ ఈజ్ ఎ రిడిల్, దెర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. సముద్రాన్ని మనం పిడికిట్లో తీసుకోవాలంటే ఏం చేయాలి? సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్ ఫ్రమ్ హిమ్. నేనేం చెప్పలే. తర్వాత అతను అన్నాడు, దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఏం మార్గం? ఒక మార్గం ఏంటంటే సముద్రాన్ని సైజు చిన్నగా చేయాలి, చేస్తే పిడికిట్లు వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు మాస్టర్ ద టెక్నాలజీ టు మేక్ ఇట్ స్మాల్, దెన్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద ఫిస్ట్, పిడికిట్లో పెట్టవచ్చు. రెండోది, పిడికిలు పెద్దగా చేయాలి, సముద్రం చేయాలి అని చెప్పాడు. నేను చూస్తున్న తర్వాత he has given another explanation, but finally there is only one answer. It is not 2 options, only one option. మళ్ళా చూసా ఏమన్నా అంటే, సముద్రాన్ని కనుక సైజు చిన్నగా చేస్తే అది సముద్రం అనబడదు. సో ఆఫ్టర్ మేకింగ్ ఇట్ స్మాల్, దెన్ యూ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఓషన్. సో దాన్ని పిడికిట్లో పడితే అది సముద్రాన్ని పిడికిట్లో పట్టిన మనం లేరు. కాబట్టి ఆప్షన్ ఒకటే ఏంటంటే, పిడికిని పెద్దగా చేయాలి, సముద్రం చేయాలి. సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. తెలుగువాడు తెలుగు సంకుచిత పరిమితుల్లో ఉండి దేశ ప్రధాని కాలేడు. ఒకవేళ అయితే కర్ణాటకలో దేవగౌడ అయినట్లే ఉంటుంది. యూ ఆక్యుపై ద పవర్ఫుల్ పోస్ట్, బట్ యూ బికమ్ ద పవర్లెస్. బై ట్రాన్సెండింగ్ ఓన్లీ యూ కెన్ బికమ్ ద లీడర్. Telugu people have created empires not by becoming small. They created empires by becoming big, by representing the bigger aspirations. అప్పుడు ఉండేటువంటి సమాజం యొక్క కోరిక ఏదైతుందో ఆ తెలుగు భాష సమృద్ధి ఇంకేదో ఉన్నాయి, అవన్నీ ఆ పైకి రావాలని దే వర్క్డ్ ఫర్ ఇట్. దెన్ దే కుడ్ క్రియేట్ ఎంపైర్స్ ఫర్ 200 years, 400 years, 450 years. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలుగు వాళ్ళు ఈ పాత స్పిరిట్ను పొందినప్పుడు దేశానికి నాయకత్వం వహిస్తారు. ఇప్పుడు ఉండేటువంటి రీజనలైజేషన్ ఆఫ్ పొలిటికల్ మైండ్ స్పేస్ ఏదైతుందో దాంతో దేశ నాయకత్వం వహిస్తే నువ్వు దేశానికి నాయకుడు ఉండలేవు, ఒక కులానికి నాయకుడు ఉండి చీఫ్ మినిస్టర్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి.